నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జగన్ ఆటలు ఇక సాగవు, మంత్రి నారా లోకేష్ వార్నింగ్. జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు, గుడివాడ అమర్నాథ్. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్, క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు నోబెల్. విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం, ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీస్ సూటు ద్వారానే. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసి కొట్టిందని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్రపన్ని వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. చట్టం నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు ఇక సాగవని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియోని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాప్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా కాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతోంది అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ, అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాం. జగన్కు భద్రత కల్పించమని అడిగాం. విశాఖ ఎయిర్పోర్టు మీదుగా గాజువాక, కూర్మానపాలెం, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాం. రూట్ మార్చి పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలవకూడదు అని రూట్ మార్చారు. భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు గాను జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైకేల్ హెచ్, ఇక డెవోరేట్లకు ఉమ్మడిగా ఈ బహుమతిని అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. వీరిలో క్లార్క్ బర్కిలీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో, ఇక మార్టినిస్ శాంటా బార్బరాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో, డెవోరేట్ ఎల్ యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను పరిశోధనలు నిర్వహించారు. స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతోంది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల జోహో మెసేజింగ్ యాప్ అరత్తరిని ప్రశంసించిన తర్వాత ఈ ఆదేశం వచ్చింది. ఇక ఈ నిర్ణయం స్వావలంబన భారతదేశం అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా క్లౌడ్ ఆధారిత వ్యాపార పరిష్కారాలను అందించే కొన్ని బ్రాండ్లలో భారతీయ టెక్నాలజీ కంపెనీ జోహో ఒకటి. ఈ కంపెనీ చిన్న స్టార్టప్ల నుండి పెద్ద సంస్థల వరకు అన్ని పరిణామాల వ్యాపారాల కోసం సమగ్ర సాఫ్ట్వేర్ సూట్ను అభివృద్ధి చేసింది. జోహోలో అమ్మకాలు, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ నిర్వహణతో సహా విస్తృత శ్రేణి వ్యాపార విధులను కవర్ చేసే 55కి పైగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్లు రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్ కంపెనీలు సంక్లిష్టమైన స్టేటస్ లేదా గణనీయమైన ఓవర్ హెడ్ లేకుండా మొత్తం వర్క్ ఫ్లోను డిజిటల్గా నిర్వహించడానికి అనుమతినిస్తుంది. దాని సరసమైన ధర, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్తో జోహో, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు మరియు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. Hare
దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి అలాగే పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అడ్డూరి లక్ష్మణ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మాట్లాడలేదు. గ్రూప్ 1 లో ఉన్నటువంటి 15 కులాలకు 1% రిజర్వేషన్ వచ్చింది. ఈ రోజు గ్రూప్ 3 లో ఉన్నటువంటి 26 కులాలకు మాకు 5% రిజర్వేషన్ 22వ రోస్టర్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటే, అంటే నీకు న్యాయం కావాలనుకున్నప్పుడేమో ఉద్యమించావు, కానీ మరి ఈ రోజు 58 కులాలకు రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఆ యొక్క అవకాశాలను కోల్పోతే మీరెందుకు మాట్లాడతలేరో ఒకసారి. మీరు సంతృప్తిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నాడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నాడు తప్ప ఈ తెలంగాణలో ఉన్న దళితుల్లో 58 కులాలు ఈ రోజు రిజర్వేషన్ కోల్పోయి రోడ్ల మీద పడ్డాయి. మీరెందుకు దీని మీద కార్యాచరణ చేస్తలేరని చెప్పేసి అని కూడా ఆయనను డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మేము మాల సంఘాల జేఏసీగా మేము నిరంతరం ఈ ఉద్యమించడానికి కూడా సిద్ధపడ్డాం. ముఖ్యంగా దళితులలో మాలైనా మాదిగ అయినా 59 కులాల తరపున వాళ్ళ హక్కుల గురించి ఉద్యమించే వాళ్ళం కాబట్టే ఈరోజు అడ్డూరి లక్ష్మణ్ పైన మా యొక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాట్లాడినటువంటి తీరును వెంటనే ఆయన లేటు చేయకుండా ఉద్యమం ఉధృతం కాకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి పైన జరిగిన ఈ దాడిని మాల సంఘాల చేసి మాల స్టూడెంట్ చేసి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరుగుతూ ఉన్నదంటే రాబోయే రోజులలో భారతదేశంలో ఒక దళితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉన్నది. భారతదేశంలో ఉన్న దళితులందరూ ఇప్పటికైనా భారత రాజ్యాంగ పరిరక్షణ కోరానికి నడుం కట్టాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దాంతో పాటుగా అందరూ ఏకమయ్యే ఇప్పుడు విడిపోయి కొంతమంది కులాల వారీగా విభజించి మన దళితులను పల్సన చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలా కాకుండా రాబోయే రోజులలో ఇటువంటి దాడులను మనం ఎదుర్కోవాలంటే కులాలుగా మతాలుగా అందరం కలిసికట్టుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అలాగే మొన్న అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వివేక్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సార్ మీకు ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా, మొన్న మనం ఐక్యంగా లేకపోవడం వల్లనే ఒక బీసీ నాయకుడు మీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరు. అందుకని ఇప్పటికైనా మీరు వివేక్ గారి పైన కానీ వివేక్ గారు మీ పైన కానీ ఎటువంటి ఇలాంటి మనస్పర్ధలు లేకుండా మన దళిత సమాజానికి ఉపయోగపడే పనులు గవర్నమెంట్ ద్వారా చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇప్పటికైనా మీరిద్దరూ కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజ అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు, పనులు చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా పెదదోర్నాల హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా అక్కడికక్కడే హైవే మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. హైవేలో రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఇటు శ్రీశైలం వైపు అటు కర్నూలు వైపు వెళ్లే సూచికలు లేకపోవడం, రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో అతివేగంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని వారు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా డిప్యూటీ ఆర్ఓ చెన్నయ్య మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతలో వన్యప్రాణులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోగలం. ఇక జీవ వైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదం మారుతుంది. అడవులను కాపాడుకుంటే సకాలంలో వర్షాలు పడతాయని తెలియజేశారు.
అనంతరం మంజు భార్గవి కళాజాత బృందం ఆటపాటలతో ప్రజలను వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రభుకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ గంగాధర్రావు, విశాఖబాబు, అబ్దుల్ జబ్బార్, కృష్ణవేణి, ప్రొడక్షన్ వాచర్స్ ప్రజలు పాల్గొన్నారు. నింపిపెడుతున్నారు. దయచేసి అలాంటి పనులు మాత్రం ఎవరు కూడా చేయొద్దు. మరి చివరిగా ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. ఆ బొక్కేది గడి కట్టుకొని హాస్పిటల్ పోకుండా చెట్టు మించి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి ద్వారా అతని ఆరోగ్యం బాగా చేసుకున్నాడు. దయచేట్టుకోండి. చెట్లు చాలా గొప్పవి. ప్రతి ఒక్కరు కూడా చేను వద్ద గాని, బడి వద్ద గాని, గుడి వద్ద గాని, రోడ్డు పక్కన గాని, మీ ఇంటి ముందు గాని చెట్లు నాటుకోండి. స్వచ్ఛమైనటువంటి ప్రాణ వాయువుని ఇస్తుంది. అలాగే మంచి మంచి ఫలాలు కూడా అందిస్తుంది. చూడండి, ఇలాగా ఒక మొక్క మనం భూమి మీద నాటితే అది పెద్ద వృక్షంగా మారి మనల్ని కాపాడుతుంది. ఇలాగా చూడండి, మనము ఒక మొక్క నాటుకుంటే అది పెద్దగా అయింది, మనల్ని కాపాడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా అడవులను చాలా చక్కగా చూసుకుంటూ కాపాడుకుంటూ ఎవరైనా వచ్చినా కూడా మా అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మరీ కోరుకుంటూ ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆయన మృతిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించి రోడ్డుపై దాడి చేయడం వల్లే ఆయన మృతి సంభవించిందని సంఘాల నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ సమాధి వద్ద బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఒక మాస్క్, పీపీఈ కిట్ అందించలేని వారు ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఒక వైద్యుడి ప్రాణం కాపాడలేని వారు మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గత పాలనలో దళితులపై హత్యలు, దాడులు విపరీతంగా పెరిగాయని, కోడికత్తి శ్రీను, ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుల్లోనూ దళితులకు న్యాయం జరగలేదని వారు గుర్తు చేశారు. ఎన్ఎంసీ అనుమతులు లేని మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడం, 500 కోట్ల తోటి ఋషికొండపై ప్యాలెస్ నిర్మించడం ద్వారా ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుండా పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకొని నిరసనలు తెలుపుతామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడయ్య, అలాగే అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు చిట్ల చలపతిరావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరంశెట్టి పాపారావు, మాల మహానాడులో జిల్లా కార్యదర్శి సహదేవుడు, దళిత హక్కుల పోరాట సమితి నేత కొండ్రు అప్పారావు, దళిత సేవ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగిరి దాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు కొండ్రప్పారావు. నేను డిఎస్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి అనకాపల్లి జిల్లా సెక్రటరీని. మరి ఇప్పుడు మాజీ సీఎం మన అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు, దళితులు అందరమని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పట్టున పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట ఆ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు అందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు ఇక్కడికే. వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత. నా పేరు చిట్ల చలపతిరావు అండి. నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా
ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణిని లోపలించడం జరిగింది. చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది. ఈ నర్సీపట్నం నుంచే తీవ్ర పతనానికి దారితీస్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాదగిరి దాసు, దళిత సేవా పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు అండి. మరి రేపు 9వ తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం. అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో చాలామంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న దళిత ద్రోహి. నీకే చెప్తున్నా, జగన్ రెడ్డి నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు అలాగే పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే కాదు, దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. అలాగే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అతన్ని కూడా దళితుడైన అప్పుడు వెళ్ళలేకపోయారే మీరు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంచెట్టి పాపారావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకరు ఒక దళిత మేధావి, అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడుగా చిత్రీకరించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ చిత్రహింసలకు గురి చేసి చంపిన సందర్భం ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒక్కరే కాదు, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి శ్రీని కూడా ఈరోజు కూడా 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసరు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు, సుధాకరే కాదు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరిడయ్య. నేను దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరి రేపు 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు. కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి? నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా? నర్సీపట్నం ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, మరి మొత్తు డాక్టర్ గారు, ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టరు, పీపీఈ కిట్లు N95 మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. మరి ఈరోజు చూస్తే మరి మాకవారిపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి లేనిపోని జీవోని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని
కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీవో ఇచ్చారు అంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం తర్లుపాడు రోడ్డులోని 43 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1922లో 9 మంది దళితులకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 43 ఎకరాల భూములు కేటాయించింది. అప్పటి నుంచి వారసత్వంగా ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటుండగా టీడీపీ నాయకులకు తమ భూములపై కళ్ళు పడ్డాయని బాలవీరయ్య, ఐజాక్, కృష్ణవేణి ఆరోపిస్తున్నారు. ఇటీవల మెహబూబులకు టీడీపీ నాయకుడు వక్కలగడ్డ మల్లికార్జున దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సోమవారం రాత్రి కొంతమంది వ్యక్తులతో తమ పొలంలోని పంటను నాశనం చేసినట్లు బాధితులు వాపోయారు. మరుసటి రోజు తమ పొలం ప్రాంతానికి విషయాలు తెలుసుకొని వెళ్ళగా వక్కలగడ్డ మల్లికార్జున తన అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మహిళ అని చూడకుండా తనపై మల్లికార్జున అనుచరులు దాడికి పాల్పడినట్లు కృష్ణవేణి తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నామని, అధికారులు కూడా అక్రమార్కులకు వంతపాడుతున్నట్లు వాపోయారు. ఉన్న భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలు బతుకుతున్నామని వారన్నారు. తమ భూమిని తమకు చెందేలా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. అయ్యా అన్యాయం చేస్తున్నారు సార్, మాకు అన్యాయం చేస్తున్నారయ్యా. రాత్రులు వచ్చి నా భూమి నాశనం చేశారయ్యా. పగలు రాలేదయ్యా. వాళ్ళ భూమి అయితే పగలు రావచ్చునయ్యా. నైట్ వచ్చి నా భూమి నా కష్టం అంతా ఇల్లు మాకు పెట్టుకున్నారు సార్. నా పిల్లలు అట్టుకొని నాశనం చేశారయ్యా. మాకు దిక్కులేని వాళ్ళం నాయన, మాకు దిక్కులేని వాళ్ళయ్యా. మేము మా పిల్లలు యువత ఉద్యోగ అవకాశాల గురించి కాలయాపన చేయకుండా ఏ వ్యాపారంలోనైనా అనుభవం ఉంటే ఆ వ్యాపారాల్లో స్థిరపడి మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అక్షర ఫ్లెక్సీ ప్రింట్ అవుట్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రెడ్డిని ప్రత్యేకంగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అభినందించారు. కర్నూలు పట్టణంలోని బిర్లా కాంపౌండ్ సమీపంలో శశికాంత ప్లాజాలో అక్షర ఫ్లెక్సీ ప్రింటింగ్ను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. అనంతరం గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అధునాతన ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ ద్వారా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫ్లెక్సీలు ప్రింటింగ్లు చేసుకునే వీలుబాటు ఉంటుందని తెలిపారు. ఇక ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అక్షర ఫ్లెక్సీ ప్రింటింగ్ది ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిజిటల్ ప్రింట్స్తో అతి తొందరలో మనకు ఎంత తొందరగా కావాల్స్తే అంత నాణ్యమైన ఫ్లెక్సీలు తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి కటౌట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా బోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా ఇవి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా అనిల్ కుమార్ రెడ్డి తన షాప్ ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యంగా మంచి క్వాలిటీతో సరసమైన ధరలో అందరికీ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీనికి మనకి ఆహ్వానించినందుకు చరితమ్మ గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. మనకి చాలా మన దగ్గర ఫ్లెక్స్లు అన్ని వినియల్ ప్రింట్, ఫ్లెక్స్, పార్టీ బోర్డ్స్, కటౌట్స్, పొలిటికల్ బ్యానర్స్ అవన్నీ తయారు చేయబోతాము. మీకు ఏదైనా కానీ ఉన్నా మన కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం మీకు. మేడం గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలోని రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ మీటింగ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల నన్నూరు సమీపంలో రాగమయూరి గ్రీన్ హిల్స్లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఆనరబుల్ పిఎం గారు కర్నూలుకి అక్టోబర్ 16న రానున్నారు. ముఖ్యంగా శ్రీశైలం పొద్దున్న దర్శనం చేసుకొని అక్కడి నుంచి మన కర్నూలు జిల్లాకి వచ్చి ఒక
బహిరంగ సభలో పాల్గొనున్నారు కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉన్నాము. నన్నూరు విలేజ్ దీనికి ఎంచుకున్నాము సైట్ లొకేషన్. ముఖ్యంగా మీటింగ్ కోసం ఒక 45 ఎకరాలు, అలాగే పార్కింగ్ ఏరియా కోసం ఒక 170 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగిందండి నన్నూరు టోల్ ప్లాజా దగ్గర. సో అక్కడికి వర్క్స్ అన్నీ కూడా అంటే క్లీన్ చేయించడం, లెవెలింగ్ చేయించడం అన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ప్లేస్లో. అండ్ ఇది కాకుండా మొబిలైజేషన్ మెయిన్గా 3 లక్షల వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎర్స్ట్వైల్ జిల్లాని అంతా కలుపుకొని మొబిలైజేషన్ చేయడానికి ఏర్పాటు కూడా చేసుకున్నాము. ఇదే కాకుండా ఆ రోజు సభ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన అదర్ ఏర్పాట్లు, ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అక్కడ టాయిలెట్స్ పెట్టించుకోవడం, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామండి. దీనికి సంబంధించి కూడా మనకి పైనుంచి మనకి కమిషనర్ హెల్త్ని ఓవరాల్ ఇన్ఛార్జ్గా వేశారు. సో ఆయనతో కోఆర్డినేట్ చేసుకొని పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. నన్నూరు టోల్ ప్లాజా దగ్గరే కన్ఫర్మ్ చేశామండి. నన్నూరు టోల్ ప్లాజా దగ్గర నన్నూరు విలేజ్ తాలూకా రాగమయూరి లేఅవుట్ పక్కన ఉన్న సైట్ని కన్ఫర్మ్ చేసుకున్నాము. అక్కడే వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నెల 12 నంద్యాలలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని సల్మాన్ రాజు, శామ్యుయల్, దేవన్న, జయన్న, రాజులు పిలుపునిచ్చారు. ఇక కర్నూలు జిల్లా కోసగిలో మంత్రాలయం యువ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాట ఫలిత వర్గీకరణ సాధించి మొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నంద్యాలలో భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కావున ఈ భారీ బహిరంగ సభకు మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి మాదిగలు భారీ ఎత్తున తరలి వచ్చి అఖండ స్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రాలయం నియోజకవర్గం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ నంద్యాలకు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకుని తర్వాత రాయలసీమకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత, మాదిగల ముద్దు బిడ్డ, మరి వర్గీకరణ సాధించినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 12వ తేదీన నంద్యాలకు విచ్చేస్తున్నారు. కావున మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రతి మాదిగ పల్లెలు కూడా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. అఖండ స్వాగతం. మరి పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత, మరి ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మొదటిసారిగా మన యొక్క ఉమ్మడి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నాడు. కావున మనం అందరూ మాదిగలంతా కూడా మరి మాన్యశ్రీ మందకృష్ణకు అఖండ స్వాగతం పలకడానికి మరి మీరందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మాన్యశ్రీ మందకృష్ణ గారి సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. వైరా నియోజకవర్గ కేంద్రంలో నిరుపేద ప్రజల కోసం ఇస్తున్న సన్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. వైరా మార్కెట్ రోడ్లో 2 వ్యక్తులు అక్రమంగా క్వింటన్నర బియ్యం మరియు క్వాటా ద్విచక్ర వాహనం మీద తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఎస్ఐ పవన్ మరియు పోలీస్ సిబ్బంది వారి వద్ద ఉన్న తూకం వేసే కాటా మరియు ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. లోకల్లో ఏమనుకున్నావు? అయిపోయింది. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. లైవ్ లేదబ్బా. బియ్యాన్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. బస్సు డ్రైవర్లపై దాడులు ఆపాలని వారు జిల్లా వ్యాప్తంగా బస్సులు ఆపి సమ్మె చేస్తున్నారు. ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ మహమ్మద్పై ఓ ప్రయాణికుడు బస్సు ఆపలేదని కడప జిల్లా దువ్వూరు వద్ద దాడి చేశారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు అద్దె బస్సులను డిపోకే పరిమితం చేసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లా బస్సులు ఆపివేశామని డ్రైవర్లు తెలిపారు. కేవలం ఆర్టీసీకి చెందిన బస్సులు మాత్రమే తిరుగుతున్నందున బస్సుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. ఇబ్బందికరంగా పెడుతున్నారు ఆర్టీసీ ఆఫీసర్స్ కూడా. ఏ విధంగా అయినా దీన్ని బస్సులు పెంచి రద్దీ లేకుండా చేయవలసిందిగా కోరుచున్నాం సార్. నేను డ్రైవర్ని కొట్టినారు సార్. ఆళ్లగడ్డ డిపో డ్రైవర్ని సర్వీస్ చేస్తున్నాగా ఇంటి దగ్గర ఆపలేదని చెప్పి దువ్వూరు దగ్గర భయంకరంగా కొట్టినారు సార్. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకి సంఘీభావనంగా మేము సమ్మె చేస్తున్నాం సార్. నిరసన అన్ని. అవును సార్. కడప కూడా సార్. కడప అన్ని. ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లంతా కూడా బస్సులు ఆపి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
కారణం ఏమంటే నిన్న ఆళ్ళగడ్డ కడప మధ్య తిరుగుతున్నటువంటి అద్దె బస్సు డ్రైవరు దువ్వూరు దగ్గర ఇంటి దగ్గర తనకు బస్సు ఆపలేదని చెప్పి ఒక ప్రయాణికుడు డ్రైవర్ పైన దాడి చేయడం జరిగింది. 10 కుట్లు పన్నాయి. ఆయన హాస్పిటల్లో ఈరోజు చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా అంటే నంద్యాల కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా కడప అనంతపురం జిల్లాలో కూడా ఇప్పుడు కొన్ని డిపోల్లో ఆల్రెడీ బస్సులు బంద్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలు 4 డిపోలు కూడా ఇప్పటికీ బంద్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇది ఇప్పుడే కాదు, మేము గతం నుంచి కూడా చెప్తున్నాం. ఏదైతే స్త్రీశక్తి పథకమని మీరు ప్రారంభిస్తున్నారో ప్రారంభించే సమయంలోనే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఉన్నటువంటి తెలంగాణ కర్ణాటకలో జరిగినటువంటి సంఘటనలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బస్సుల సంఖ్య పెంచాలి. ఎందుకంటే ఉచిత బస్సు పెట్టిన తర్వాత మహిళలు ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఓఆర్ రేటు ఈరోజు 100కి దాటిపోయింది. కాబట్టి బస్సులో ఒక్కొక్క బస్సులో 120 మంది 100 మంది మామూలుగా అయితే దాని కెపాసిటీ 52 55 ఉంటుంది. కానీ ఈరోజు 120 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సులో ఒక ఇంటి దగ్గర ప్రయాణికుడు ఆపమంటే ఎట్లా ఆపుతాడు? బస్టాండ్లో ఆపకపోతే తప్పు, కానీ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబట్టాలని చెప్పి పేరుతో ఆపలేదని చెప్పి డ్రైవర్ని తలపగట్టుకోవడం అనేటువంటి సరైంది కాదు. అట్లాగే మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ ఆటలు ఇక సాగవు, మంత్రి నారా లోకేష్ వార్నింగ్. జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు, గుడివాడ అమర్నాథ్. భౌతిక శాస్త్రంలో 3కి నోబెల్, క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు నోబెల్. విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం, ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీసు సూటు ద్వారానే. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.